సార్ నేను ఒక విషయం చెప్తాను సార్, తెలంగాణలో 2014 నుంచి 2023 వరకు సిక్కం భూములు కానీ, కాన్సికుల్ భూములు కానీ, లేదా డిస్ప్యూట్లో ఉన్నాయి కానీ, ఈవెన్ సుప్రీంకోర్టు స్టే మీద ఉన్నాయి కానీ, అన్ని ఆల్మోస్ట్ అసలు ఈడీ అటాచ్ చేసిన భూములు కూడా ఆక్యుపై చేసి కట్టుకున్నారు కదా సార్. అంటే ఎక్కువ కాలేదంటున్నాను, పెరిఫెరీ లైన్. ఎందుకంటే ఈ నోటిఫై చేసిన వాటికన్నిటికీ సైకిల్ ట్రాక్లు, తర్వాత ఫెన్సింగ్లు ఇవన్నీ పెట్టించాడు కేటీఆర్. ఇప్పుడు మీరు అసలు ఒక అంగుళం కూడా మిస్ కాకూడదు కదా యాక్చువల్గా అయితే. నేను అదే చెప్తున్నా, ఎఫ్టీఎల్ ఏవైతే ఫిక్స్ అయినాయో, బఫర్ జోన్ ఏవైతే ఫిక్స్ అయినాయో వాటిల్లో ఒక అంగుళం కూడా పోలేదు. ఈ మిగిలినవి ఏవైతే ఉన్నాయో పట్టా భూముల సమస్యలు ఉన్నాయి, అవి కోర్టులలో ఉన్నాయి. అయితే అవి కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం జలాశయాల్లో ఉన్న ప్రైవేట్ భూములలో కానీ, ప్రభుత్వ భూములలో కానీ ఏ రకమైన కన్స్ట్రక్షన్స్ రాకూడదని స్పష్టంగా ఉంది. కానీ ఇక మన ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మినిస్టర్స్ కావచ్చు, వాళ్ళకున్న దగ్గర వాళ్ళు కావచ్చు, వాళ్ళ రూల్స్ని పక్కకు పెట్టి వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ని వాడి చేసుకున్నారు. ఇప్పుడు వాసవి ఏదైతే కడుతున్నదో మైసమ్మ చెరువు, కామన్ చెరువు మధ్యలో కూకట్పల్లి ప్రైమ్ ల్యాండ్, అది అక్కడ వాసవి వాళ్ళు కన్స్ట్రక్షన్ మొదలు పెట్టారు. వాసవి వాళ్ళు ఎందుకు మొదలు పెడతారు సార్ పర్మిషన్ లేకుండా? ఆ రోజున్న గవర్నమెంటే కదా ఇచ్చింది. నేను అదే చెప్తున్నాను మీకు, మ్యానిపులేట్ చేశారు. బట్ అంతకుముందు ఉన్న విధ్వంసంతో పోలిస్తే ఇది ఆ రేంజ్లో లేదు ఇది. ఎందుకంటే ఈ 10 ఏళ్ల కాలంలో అయినా తక్కువ, అంతకుముందు మొత్తం మాయమైపోయినాయి. అంటే అప్పుడెందుకు మాయమైనాయి అంటే ప్రైవేట్ ల్యాండ్స్లలో ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అమ్ముకున్నారు, ప్లాట్లు చేశారు, కట్టుకున్నారు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే 58-59 జీవో వచ్చింది కదా, బస్తీలలో కానీ ఎక్కడ కానీ ఇల్లు ఉన్న వాళ్ళకి 60 రెగ్యులరైజ్ చేసేసి అసలు మీరు కన్స్ట్రక్షన్ కూడా వితౌట్ పర్మిషన్ కట్టుకోవాలి కదా. టీఆర్ఎస్ ప్రభుత్వం కనుక అప్పుడు ఆలోచించుంటే ఈ నాలాల మీద కానీ, ఈ ఎఫ్టీఎల్లో కానీ, బఫర్ జోన్లలో కానీ 58-59 జీవోను అమలు చేయకుండా ఉండాల్సింది. వాళ్ళకి వేరే కాడ ఏర్పాటు చేసి 120 గజాల లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా ఏదైనా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అన్నారు. అది పొరపాటు జరిగింది. అవన్నీ రెగ్యులర్ అయినాయి. ఇప్పుడు గవర్నమెంట్కి ఎంత సమస్య అయిందంటే 2001 కంటే ముందున్న కన్స్ట్రక్షన్స్ అన్నీ చట్టం ప్రకారం సక్రమమే. అంతే కదా. మాయమైన చెరువుల్లో కూడా ఇప్పుడు ఆయన వెతికి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దగ్గర పోయి అప్పటి మ్యాప్లన్నీ తీసి ఎక్కడ చెరువు ఉంది అని అంటే ఆ సగం హైదరాబాద్ చెరువులనే ఉంది. అయితే ఇవన్నీ కూడా ఇప్పుడు రిహాబిలిటేట్ చేయడం. ఇప్పుడు మాసప్ ట్యాంక్, అది ట్యాంక్, అక్కడ సంక్షేమ భవనం కట్టారు, ఆ పార్క్ కట్టారు, ఆ చెరువు లోతట్టు ఏరియా. నిజాం పీరియడ్లోనే ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా చెరువులో కట్టారు. అంటే ఎక్కడి నుంచి బిగిన్ చేయాలి? మీ ద్వారా రేవంత్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే 2001 నుంచి బిగిన్ చేయాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన డేటును బేస్గా పెట్టుకోవాలి. రంగనాథ్ ఎవరి మీద కన్నా పోయినా కూడా ఆ డేటే బేస్గా పెట్టుకోవాలి. కట్ ఆఫ్ అంతకంటే ముందున్న వాళ్ళని డిస్టర్బ్ చేస్తే ఏమైందంటే అది ఇల్లీగల్ అవుతుంది. సాధ్యం కాదేమో. సాధ్యం కూడా కాదు. ఒకవేళ చేయాలనుకున్నా అదొక పద్ధతి ప్రకారం చేయాలి. ల్యాండ్ అక్విజిషన్ ప్రొసీడింగ్స్, ప్రైవేట్ ల్యాండ్స్ అవి పర్మిషన్ తీసుకొని కట్టుకున్నారు, అన్ని రకాల అనుమతులు ఉన్నాయి, హైకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. కాబట్టి వాటిని డిస్టర్బ్ చేయాలంటే ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్ అది అవసరం లేదు. అంత డబ్బు కూడా గవర్నమెంట్ దగ్గర లేదు. ఫస్ట్ ఏం చేయాలి, ఒక ప్రయారిటైజేషన్ ఎట్లా పెట్టుకోవాలంటే ఐజ్ ఆన్ టుడే కన్స్ట్రక్షన్స్ ఏవైతే అవుతున్నాయో వాటిని నిర్దాక్షిణ్యంగానే కూలగొట్టాలి. వాసవిని కూలగొట్టాలి. ఇప్పుడు అంతేగా, వాసవి కూలగొట్టాల్సిందే, ఖచ్చితంగా కూలగొట్టాలి. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి రావాలి డిమాండ్. నేనేమంటున్నా నేను రోజు విజిట్ చేస్తుంది. ఎందుకంటే మా అమ్మాయి పక్కనే మా రెయిన్బో విస్టాస్లో ఉంటుంది. అక్కడ పోయి చూస్తే కనబడితేనే ఉంటుంది. నాలాల మీదనే కడుతున్నారు. కొంత ప్రైవేట్ ల్యాండ్ ఉంది ఆఫ్ కోర్స్, బట్ అది ఆ బఫర్ జోన్ ఎంత, నాలకు ఆ నాల సైజ్ ఎంత, ఇటు పక్కనేమో మన కామన్ చెరువు కనబడుతుంది, అటుపక్క మైసమ్మ చెరువు కనబడుతుంది, అదే మూసాపేట్. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే అట్లీస్ట్ ఫస్ట్ ప్రయారిటీ కన్స్ట్రక్షన్ అయ్యే కాడ ఆపాలి. ఒకవేళ కోర్టు పోయిననుకో వాళ్ళు అదంతా అయిపోతుంది. తర్వాత రిహాబిలిటేషన్ అక్కడ ఏం చేయడానికి ఉండదు, ఎందుకంటే అక్కడ ఎవరు ఉండలేరు కాబట్టి. కనీసం కొనేవాళ్ళు కొనుక్కుంటూ ఆగుతారు, ఇచ్చిన వాళ్ళు వాపస్ తీసుకుంటారు. ఒకటి. సెకండ్ ఏంటంటే ఆల్రెడీ కట్టి గృహప్రవేశాలు కానీ అపార్ట్మెంట్స్ ఏమన్నా ఫైనల్ ఫేజ్లో ఉన్నాయనుకోండి, వాళ్ళని వార్న్ చేయాలి, మీరు ఇళ్ళకి రావద్దు, ఎవరు వచ్చినా కూడా మేము కూలగొట్టడం ఖాయం. అట్లా కొంత వాళ్ళు వివాదాల్లోకి వెళ్తారు, వాళ్ళ పరిష్కారం మీద వాళ్ళు చేసుకుంటారు. సరే, తమలపాకులు ఇచ్చే తన్నుకు చావండి, డబ్బులు తీసుకున్న కంపెనీ ఎవరన్నా మళ్ళీ తిరిగి వేరే కాడ ఇవ్వాల్సిందే.
మరి వాళ్ళు ఏం చేస్తారు? మూడవది, ఎక్కడైతే బస్తీలు ఉన్నాయో బస్తీలో వాళ్ళందరికీ చెప్పేసేయాలి, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, మేము రిహాబిలిటేట్ చేస్తాం, మేము చెప్పిన దగ్గరికి మీరు వెళ్ళిపోవాలి. వీలైనంత వరకు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ప్రభుత్వ స్థలాలు ఏమన్నా ఉంటే వాళ్ళ కోసం కట్టి వాళ్ళను షిఫ్ట్ చేయడం మంచిది. హార్ష్గా పోయి వాళ్ళను కూలగొడతామంటే మాత్రం సమస్యలు వస్తాయి. ప్రభుత్వానికి కూడా మంచిది కాదు అది. ఇది ఓవర్ నైట్లో ఇంప్లిమెంట్ అయ్యేది కాదు. హైడ్రా ఓ 10 ఏళ్ళ పీరియడ్ పెట్టుకోవాలి. ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఆ 10 years పీరియడ్లో ఇవన్నీ మళ్ళీ రివైవ్ చేయాలి. ఇంకోటి సుబ్బారావు గారు, ఇవన్నీ ప్రభుత్వాలు కట్టినవి కాదుగా ఈ చెరువులు. హైదరాబాద్ సిటీలో ప్రభుత్వాలు కట్టినవి ఏంటి? నిజాం ప్రభుత్వం కట్టింది, కుతుబ్ షాయిలు కట్టింది, హుస్సేన్ సాగర్. నిజాంలు కట్టింది ఒకటి. నిజాం గవర్నమెంట్లో మీర్ ఆలం అనే ఆయనే అప్పటి ప్రధానమంత్రి. ఆయన టిప్పు సుల్తాన్ను చంపడానికి సైన్యాలను బ్రిటిష్ వాళ్ళకు సహాయంగా పంపినందుకు బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన మనీ పర్స్ ఏదైతే ఉన్నదో ఆ డబ్బులతో మీరాలం చెరువు కట్టాడు. తర్వాత హిమాయత్ సాగర్, గండిపేట, ఉస్మాన్ సాగర్, ఈ రెండు కూడా వరదలను అరికట్టడానికి గవర్నమెంట్ కట్టింది. ఇవి తప్ప సరూర్ నగర్ చెరువు ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. ఇక మిగతావన్నీ కూడా రైతులు వ్యవసాయం కోసం వాళ్ళు తవ్వుకున్నాయి. ఇప్పుడు వ్యవసాయం లేదుగా, మరి వాటి పర్పస్ ఏంది అంటే లేక్స్ ఆఫ్ హైదరాబాద్ అనేది సిటీ ఆఫ్ లేక్స్ అనేవాళ్ళు. దానివల్ల ఏముండేదంటే బెంగళూరులో ఉన్న అట్మాస్ఫియర్ ఇక్కడ ఉండేది వాతావరణం. ఎప్పుడు కూడా 46 కంటే ఎక్కువ టెంపరేచర్ పెరగకపోయేది. మరి జలాశయాలని మాయమైన తర్వాత ఏం జరిగింది అంటే 48 degrees టెంపరేచర్ పోయింది. ఓ పక్క చెట్లను నరికేసినాం, ఓ పక్క నీళ్ళని బిల్డింగ్లు అయినాయి, పొలాలు పోయినాయి. అసలు నాకు కళ్ళెదిరే సార్, నేను 94లో వచ్చా హైదరాబాద్కి. ఇప్పటికీ 94కి పోల్చుకుంటే ఎంత విధ్వంసం జరిగింది. దాంట్లో సరే బీఆర్ఎస్ పార్టీ ఉందా లేకపోతే ఇంకో పార్టీ ఉందా, ఇంకో పార్టీ ఉందా, మొత్తం మీద దీన్ని మొత్తం అసలు దీనికి ఉన్నటువంటి ఒక అందమైనటువంటి వాతావరణాన్ని పోయింది. అయితే ఇప్పుడు మనకు నీళ్లున్న చెరువులో కింద వ్యవసాయం ఉన్న ఎవాపరేషన్ వల్ల వాతావరణంలో ఆ ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. బట్ అది లేకుండా పోయింది. అంటే పర్యావరణం కోణం నుంచి చూసినప్పుడు ఈ చెరువులు ఉండాల్సిందే. బట్ అదర్ దెన్ దట్ వ్యవసాయం అయితే లేదు. ఇంకోటి ఏంటంటే ఈ పర్యావరణం కోసము మనం చెట్లను పెడుతున్నాం. శిఖంలలో కూడా పెట్టవచ్చు, చెరువు ఉన్న చుట్టూ కూడా పెట్టవచ్చు, ఎక్కడ ఖాళీ జాగాలు ఉంటే అక్కడ పెట్టవచ్చు. అంటే కొంత వీ హ్యావ్ టు బ్రింగ్ బ్యాక్ ద టెంపరేచర్. అంటే 46కి మళ్ళీ తీసుకురావాలి. బోర్లు ఇచ్చలుడిగా వేస్తున్నాయి. సిటీలో బోర్లు వేయకూడదు ఫస్ట్, ఎందుకంటే వేస్తే మీకు కాలుష్య జలాలే వస్తాయి, వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఏమి ఉండరు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనము రంగనాథ్ గారికి సూచించాల్సింది, అంతకంటే ముందు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ నుంచి మొదలుపెట్టి కేసీఆర్ గవర్నమెంట్ దాకా ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ చంద్రబాబు జగన్ గవర్నమెంట్లలో కూడా ఎవరైతే రూల్స్కు విరుద్ధంగా ముఖ్యమంత్రి చెప్పిండానో మంత్రులు చెప్పిండానో వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారో వాళ్ళంతా జైళ్ళల్లో ఉండడము, ఏదో ఒక రకంగా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళు రాలేని పరిస్థితి, ఉన్నవాళ్ళు జైల్లోంచి బయటికి రాలేని పరిస్థితి, ఇవన్నీ చూస్తున్నాం. బీపీ ఆచార్య, శ్రీలక్ష్మి సిన్సియర్ ఆఫీసర్లైనా ఒత్తిడికి లోనై ఇబ్బందులు పడ్డారు. నేను రంగనాథ్ గారిని అడిగేది ఏంటంటే మీరు విచక్షణ అనేది పాటించండి, లా అనేది 100% మీరు పాటించండి. కావాలంటే మీరే పర్సనల్గా మీ డిపార్ట్మెంట్లో ఒక సీనియర్ మోస్ట్ అడ్వకేట్ని పెట్టుకోండి. ఏది మనం ముట్టుకోవచ్చు, ఏది ముట్టుకోవద్దు, దేనికి నోటీస్ ఇవ్వాలి, దేనికి నోటీస్ ఇవ్వకూడదు. రాజ్యాంగ స్ఫూర్తిని మనం ఇంప్లిమెంట్ చేయాలి, చట్టాన్ని కూడా గౌరవించాలి. ముఖ్యమంత్రి చెప్పిండు కదా అని బుల్డోజ్ చేసేటట్టు ఉండొద్దు, ఎందుకంటే ఆయనకు లా తెలవాలని కూడా ఏం లేదు. ఒక ముఖ్యమంత్రి ఇప్పుడు క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని గవర్నర్ గారు ఆర్డినెన్స్ ఇచ్చిన తర్వాత హైడ్రాకి హైడ్రా పవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత కూడా ఆయన మీద ఉంది. అది కరెక్ట్, అది కానీ చట్టబద్ధత రాకుండానే ఒక జియో ద్వారా చేస్తారు, అది ఆర్డినెన్స్ కాదు కదా. గవర్నర్ ఇచ్చారు కదా హైడ్రాకి ఇదివరకు ఇచ్చి ఫస్ట్లో ఇచ్చారు, ఫస్ట్లో ఆయన జియో ఇచ్చారు. ఇప్పుడు ఈ ఆర్డినెన్స్ కూడా కోర్టు కొట్టేస్తుంది, చాలా లోపాలు ఉన్నాయి. మూడోది ఏంటంటే మీకు ఎన్ని చట్టాలు అమలు చేయాల్సి వచ్చినా రాజ్యాంగ స్ఫూర్తి అనేది ఇంపార్టెంట్. అంటే సహజ న్యాయ సూత్రాలు. మొన్న లక్ష్మణ్ గారు, జస్టిస్ లక్ష్మణ్ గారు మరీ నొక్కి చెప్పాడు, సహజ న్యాయ సూత్రాలు అంటే మీకు తెలుసా అంటే ఆ విచక్షణ రంగనాథ్ గారిలో ఉండాలి. రంగనాథ్ గారు అనేది ఆయన ఆఫీసర్ ఉండాలి కదా, అది ఇంప్లిమెంట్ చేసేది ఆయన, గవర్నమెంట్ ఉండాలి కదా. గవర్నమెంట్కి గవర్నమెంట్ వన్ ఆఫ్ ది ఆఫీసర్ ఆయన. అవును, ఆయన వ్యవస్థ కాదు కదా, వ్యవస్థలో. అంటే ఇక్కడ గారు రేవంత్ రెడ్డికి ఎక్కువ బాధ్యత ఉన్నదా రంగనాథ్కి ఉందా అన్నప్పుడు రంగనాథ్కి ఎక్కువ ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి వచ్చాడు, బట్ ఆయనకు సర్వజ్ఞాని కావాలని ఏం లేదు.
ఎందుకంటే వచ్చిన తర్వాత ఆయన తెలుసుకుంటాడు తప్ప ఆయన చట్టాల మీద వీటన్నిటి మీద అవగాహన ఉండాలని ఏం లేదు. ఆయన ఒక్కడే కాదు కదా, ఆయన క్యాబినెట్ ఉంది, ప్రిన్సిపల్ సెక్రటరీ, తర్వాత ఆయనకి సంబంధించిన అధికార యంత్రాంగం ఉంది కదా. గవర్నమెంట్ అంటే అధికార యంత్రాంగం ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి అన్ని ఇంప్లిమెంట్ చేసే కానిస్టేబుల్ దాకా ఉంటుంది. అవును. అంటే ఆయన ఒకవేళ ఏదైనా తప్పు చెప్పినా కూడా ఈ రాత్రి దాన్ని కూల్చేయండి అన్నా కూడా ఇది కొంచెం ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే న్యాయ సూత్రాలు దాన్ని ఒప్పుకోవట్లేదు, లా ప్రకారం మనం చేయకూడదు అని చెప్తే ఆయన సరి చేసుకుంటాడు. అట్లా పోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ కన్వెన్షన్ ఆయన కూలగొట్టం అన్నాడు, పోకూడదు. ఆ రోజు హైదరాబాద్ పవర్సే లేవు. రెండవది ఎన్ కన్వెన్షన్ మొత్తం ఎఫ్టీఎల్లో లేదు. ఆ మాటకు వస్తే ఎఫ్టీఎల్లో ఏమీ లేదు, ఓన్లీ బఫర్ జోన్లో కొంచెం ఉంది. నువ్వు కూలగొట్టే ఆ అధికారం నీకున్నా కూడా బఫర్ జోన్ వరకే కూలగొట్టాలి. అసలు ఎన్ కన్వెన్షన్ మీరు ఎట్లాగో మెన్షన్ చేశారు కాబట్టి ఎన్ కన్వెన్షన్ ఇష్యూలో ఉద్యమ సమయం నుంచి అప్పుడు దాని మీద వినపడుతుంది. అవును. తర్వాత గవర్నమెంట్ ఏర్పడింది. అవును. ఎవరు టీఆర్ఎస్ పార్టీ వచ్చింది, టీఆర్ఎస్ పార్టీ. మరి ఎన్ కన్వెన్షన్ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు ఆ రోజు అని క్వశ్చన్ వేసుకున్నాం. రకరకాల అనుమానాలు అసలు లేదు. నంబర్ 1 ఎఫ్టీఎల్ లేదు, దానికి ఇప్పటివరకు ఫిక్స్ కాలేదు. ఎంతవరకు ఎఫ్టీఎల్ అనేది ఫిక్స్ కాదు. మీరు చెప్పేదాంట్లో అసలు ఎఫ్టీఎల్ ఫిక్స్ చేసేది పరిస్థితి లేదు కదా, అసలు నదులకే దేశవ్యాప్తంగా లేదు చేయకుండా నువ్వు ఎఫ్టీఎల్లో ఉన్నది బఫర్ జోన్ ఉన్నదని ఎట్లా చెప్తావు? మొన్న లక్ష్మణ్ గారు కూడా అదే అడిగారు. అసలు ఎఫ్టీఎల్ లేనప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి ఎఫ్టీఎల్ అనేది లేనప్పుడు ఇది ఎఫ్టీఎల్లో ఉందని ఎట్లా చెప్తావు? కామన్ సెన్స్ కదా. రెండవది ఏంటంటే గోడ కూలగొట్టారు కేటీఆర్ గారు, ఆ ఎన్ కన్వెన్షన్ కూలగొట్టినప్పుడు గోడ కూలగొట్టారు. తర్వాత అయ్యప్ప సొసైటీలో కొన్ని గోడలు కూలగొట్టారు. తర్వాత ఏం జరిగింది అనేది అయితే ఇక్కడ తెలుసు కదా మీకు. తెలుసు. అయితే ఇక్కడ 2 ఉంటాయి. గోడ కూలగొట్టగానే కోర్టు పోయి స్టే తెచ్చుకున్నాడు ఇక్కడ నాగార్జున. సరే మొన్న స్టే ఆ టైంలో ఉంది అని ఒక వర్షన్ వచ్చింది, స్టే లేదని ఇంకో వర్షన్ వచ్చింది. స్టే లేకున్నా కూడా ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్స్ కూడా కూలగొట్టాలన్నప్పుడు అది ప్రైవేట్ ల్యాండ్లో కట్టారు, కూలగొట్టే రైటు లేదు. ఒకవేళ కనుక డ్యామేజెస్కి నాగార్జున కోర్టుకు పోతే రంగనాథ్ లోపలికి అవుతాడు, రేవంత్ రెడ్డి మీద కూడా అక్షింతలు పడతాయి. ఇవాళ ఐజాన్ టుడే ఆయన కూలగొట్టిన స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో అలా అనుకుంటే సార్ కేసీఆర్ గారు జైల్లో ఉండాలి ఈ పార్టీకి, అంతేగా? నీకు కూడా చెప్పనా, ఇప్పుడు కేసీఆర్ మల్లన్న సాగర్ ఇష్యూ చెప్పనా నేను అనేది, మల్లన్న సాగర్లో జైల్లో ఉండాల్సిన అవసరం లేదు, ఆయన రూల్ ప్రకారమే చేశాడు. కానీ నేనేమంటున్నా అంటే ఏ ముఖ్యమంత్రినైనా జైల్లో పెట్టాలనుకుంటే 100 కేసులు దొరుకుతాయి వాళ్ళకి. రాజ్యాంగం మీద అవగాహన ఉండదు, అధికారులు వాళ్ళకి ఎదురు చెప్పరు, కాబట్టి తప్పులు చాలా జరిగిపోతూ ఉంటాయి. కానీ అట్లా ఉండాల్సిన అవసరం లేదు. బట్ నేనేమంటున్నా అంటే ఇవాళ కూలగొట్టిన స్ట్రక్చర్స్ అమీన్పూర్ దగ్గర నుంచి మూసీ దాకా, అది మున్సిపాలిటీలు చేసినా లేకుంటే హైడ్రా చేసినా కూడా ఇవాళ ఒక 1000 కేసులలో శిక్షలు పడతాయి. ఒక 1000 బిల్డింగ్లకు డ్యామేజెస్ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే 2001 కంటే ముందున్న స్ట్రక్చర్స్ ఏవైతే కూలగొట్టారో అవన్నీ హైడ్రా చేసిన ఇల్లీగల్ పనులే.